అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. శ్రీమద్ విఖనస మహాగురవే నమః. మీకు చెప్పినటువంటి మాట ప్రకారమే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 4 నిమిషాల లోపల మీకు అందించే ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు 13, 14 శ్లోకాల గురించి మీకు చెప్తాను. సావధానంగా దాని గురించి స్పష్టంగా వినే ప్రయత్నం చేస్తూ అది నిదానంగా పలికే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతశాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. ఇది శ్లోకం. ఈ 2 శ్లోకాలు 13, 14 శ్లోకాలు. వాటికి పదచ్ఛేదం చూద్దాం. రుద్రః బహుశిరాః బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహః మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనః జనార్దనః వేదః వేదవిత్ అవ్యంగః వేదాంగః వేదవిత్ కవిః. ఇది పదచ్ఛేదం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవడానికి గొప్పగా ఉండేటటువంటి నామం ఏమిటి అంటే, వరారోహ అంటే జ్ఞానగమ్యమైన వాడు. మనం ఏదన్నా జ్ఞాన సముపార్జన చెయ్యాలనుకుంటే ఆ జ్ఞాన సముపార్జనకి ఒక అధిరోహణ శిఖరం ఒకటి ఉండాలి కదా. ఆ శిఖరానికి గమ్యం ఎవరు అంటే అక్కడ ఉండేటటువంటి వాడు. జ్ఞానం సంపాదించి 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 పైకి వెళ్ళిన తర్వాత ఉండే ఆ గమ్యస్థానంలో ఉండేటటువంటి సశంఖ చక్రం సకిరీట కుండలం అన్న రూపంతో ఉండేటటువంటి ఏకైక స్వరూపం ఆ విష్ణు స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపం గురించే ఇందులో చెప్తూ వరారోహ అని చెప్తున్నారు. మహాతపః సర్వగః సర్వవిద్వానుః ఇవన్నీ కూడా మనకి బాగా తెలిసినటువంటి పదాలే. దాంతోపాటు విశ్వక్సేనః అసురసేనలందరినీ కూడా పరిమార్జన చేయడం కోసం, చంపడం కోసంగా పరమాత్మ దగ్గర ఉండేటటువంటి సైన్యంలో సైన్యాధ్యక్షుడిగా ఉండేటటువంటి వాడు ఆ విశ్వక్సేనుడు. ఆయనకి సారూప్యతనిచ్చి ఇదిగోండి విష్ణు సహస్రనామంలో తీసుకొచ్చుకొని అదే నామాల రూపంలో ఆయన పేరు కూడా తీసుకొచ్చి చేర్చారు. అంటే సారూప్యం ఇవ్వడానికి ఆయన కోరుకునేది కేవలం విష్ణుమూర్తి లా ఉన్నాడు కాబట్టి కాదు. విష్ణుమూర్తి లా ఉండడానికి ఆయనలో ఉండేటటువంటి ధర్మాన్ని కూడా ఆయన ఆచరిస్తాడు. అసురుల సంహారం కోసమే ఆయన శక్తిని వినియోగిస్తాడు. ధర్మం కోసమే జీవిస్తాడు, అధర్మాన్ని పట్టించుకోడు. అలా ఉండేటటువంటి విశ్వక్సేనుల నామాన్ని కూడా తీసుకొని, అలాగే ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ఆ నామాల యొక్క గొప్పతనాన్ని మనసులో స్మరించుకుంటూ, దాన్ని తలుచుకుంటూ, తద్వారా తరింపజేసుకుంటూ మన జీవితాన్ని ధన్యత చేసుకుంటూ మరొక 2 శ్లోకాల వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.